ఈరోజు ఇంట్లో నేను సింపుల్ పులావ్ చేశానండి. వెజిటబుల్స్ ఎక్కువ వేసి, వెజిటబుల్స్ ఎంత వేసానో అంత రైస్ వేసి సింపుల్ పులావ్ చేశాను. పులావ్‌కి మంచి కాంబినేషన్ పన్నీర్ కర్రీ. సో, పన్నీర్ కర్రీ కూడా చేశాను. లంచ్ అయితే అద్దిరిపోతుందనమాట. ఇంకా పిల్లలు అస్సలు మారం చేయకుండా తినేస్తారు. మా ఇంట్లో ఉంటే చికెన్ అయినా ఉండాలి, లేకపోతే పన్నీర్ అయినా ఉండాలి, లేదా పప్పు అయినా ఉండాలి. సో, ఇద్దరు పిల్లలకి ఇష్టం అని చెప్పేసి ఈ కాంబినేషన్‌లో చేశాను. ఎలాగో చేస్తున్నాను కాబట్టి షూట్ కూడా తీసి ఇందాకే అప్‌లోడ్ చేశాను. అయితే ఆ వీడియోలో ఓన్లీ నేను వెజ్ పులావ్ పెట్టాను. ఇంకొక వీడియోలో మీకు దహీ పన్నీర్, ఇది మనం చేసింది దహీ పన్నీర్ అనమాట. కాంబినేషన్ చాలా బావుంటది. అస్సలు కారం ఉండదు, మసాలా ఎక్కువ ఉండదు. మైల్డ్‌గా ఉంటుంది. అండ్ ఈ పులావ్‌లో కూడా నేను ఎక్కువ మసాలా వేయలేదు. సింపుల్ పులావ్, జస్ట్ 15-20 మినిట్స్‌లో అయిపోయే పులావ్ అనమాట. రెసిపీ కావాలి అంటే ఇందాకే అప్‌లోడ్ చేసేసాను. ఫాలో అయిపోండి. ఇది ఈరోజు మా లంచ్. ఇంతకీ మీ లంచ్ ఏంటి? ఏం చేస్తున్నారు? ఏం వండుతున్నారు? సమ్మర్‌లో రోజు ఏదో ఒక స్పెషల్ పిల్లలకి చేసి పెట్టాల్సిందే. ఇంతకీ పిల్లల్ని ఏ రకంగా ఎంగేజ్ చేస్తున్నారండి? ప్రస్తుతానికైతే రెసిపీ కావాలి అంటే పులావ్ రెసిపీని ఫాలో అయిపోండి. థ్యాంక్ యూ. బాయ్.